శుక్రాచార్య. ఓం నమః శివాయ. దానవుల దుష్ప్రవర్తన వల్ల దుఃఖితులై ఉండి కూడా తమకి దానవుల గురించి చింత వదలకుండా ఉంది. కానీ ఇప్పుడు వారిని గురించి చింతించవలసిన అవసరం లేదు. కరంబుని దేవేంద్రుడు తన మాయావి రూపంతో సంహరించి వేశాడు. రంభుడు ఇప్పటికీ తపస్యామగ్నుడే. కించిత్ సమయానంతరం దానవ వంశవృద్ధి నిశ్చితమే. కాని ప్రభు, శుక్రాచార్యులు వారిప్పుడు దానవులతో సంబంధం సమాప్తం చేసుకున్నారు. అంతేకాక వారు తమ మార్గదర్శన ప్రాప్తి కోసం ఇక్కడికి వచ్చారు. దేవి పార్వతి, దానవులు ఇప్పుడు స్వతంత్ర మార్గాన్ని ఎన్నుకున్నారు. వారికి శుక్రాచార్యుల వారి అభిప్రాయం కానీ ఆశీర్వాదం కానీ ఏమీ అవసరం లేదు. అందువలన వారికి ఉత్తమ మార్గం ఏమిటంటే, వారు ఎక్కడైనా అజ్ఞాతవాసంలో ఉండి దానవ శక్తిని ఒక పరిణామ గమ్యానికి చేర్చాలి. ప్రభు, దైత్యగురు, తమరు వెంటనే ఏదైనా అజ్ఞాత స్థానానికి ప్రయాణమై శివాజ్ఞాపాలన చేయండి. నేను శివాజ్ఞాపాలన చేస్తాను మాత, శివాజ్ఞాపాలన చేస్తాను. దేవి పార్వతి, కఠోర శబ్దమేది ప్రయోగించకుండానే శుక్రాచార్యుల వారిపై కోపం వ్యక్తపరుస్తున్నావు. కానీ వారిపై కోపగించుకునేటందుకు కారణమేమీ లేదు. ఎందుకంటే సమయ పరివర్తనతో పాటుగా విలువలు కూడా పరివర్తన చెందుతాయి. ఇప్పుడు వారు కావాలనుకున్న దానవులపైన తమ ప్రభావాన్ని స్థాపించడం శక్యం కాదు. స్వామి, నేను మౌనంగా ఉంటే మనసులోని మాట పొడుస్తూనే ఉంటుంది. ఏదైనా చెప్పినట్లయితే దుడుకుతనం అనిపిస్తుంది. నిర్భయంగా చెప్పు దేవి, ఏమి చెప్పాలనుకున్నావు? ఒకవైపున తమరు శుక్రాచార్యులను అసక్తులను చేసి అజ్ఞాతవాసం వెళ్ళమని ఆదేశిస్తున్నారు. కానీ ఇంకొక వైపున దానవులు ఉన్నతిని పొందే మార్గాన్ని సుగమం చేయుచున్నారు. ఇది ఉచితమా? ఈ విషయం గురించి మనమిద్దరము ఇంతకు ముందే చర్చించుకున్నాము. మాకు తెలుసును, దానవుల పట్ల నీ మనస్సులో అత్యంత క్రోధం ఉంది. ఆ క్రోధాన్ని విస్ఫుటితం చేసే అవకాశం నీకు తప్పక ప్రాప్తిస్తుంది. అది వ్యర్థం కాదు. శీఘ్రకాలంలో ఒక అసాధారణ ప్రాణి జన్మించి దేవీ శక్తిని ప్రయోగించే ఉత్తేజనని కలిగిస్తాడు. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. రక్షించు ప్రాతారంభ. బ్రహ్మదేవాయ నమః. ప్రాతారంభ. ఓం బ్రహ్మదేవాయ నమః. ప్రాతారంభ రక్షించు. భ్రాత కరంబా, నీవు నన్ను వదిలి వెళ్ళిపోయావు. ఇప్పుడు నీవు లేకుండా నేను జీవించి ఉండలేను. నా కంఠాన్ని కోసి ఇప్పుడే అగ్నికి ఆహుతిగా అర్పిస్తాను. వద్దురంబా, మేము నిన్ను ఆత్మహత్య చేసుకోనియము. ఇప్పుడు జీవించి ఉండి ఏమి చేయాలి అగ్నిదేవ? మా పితా భ్రాతలు ఇద్దరూ కూడా నన్ను విడిచి వెళ్ళిపోయారు. ఇప్పుడు దానవుల ఉన్నతికి ఏమీ సూచనలే లేవు. అందువల్ల నన్ను సమసిపోనీయండి. వద్దురంబా, వద్దు. ఆశని నీవు చదించవద్దు. ఇంతవరకు నీవు చేసిన తపస్య వృధాగా పోదు. అనతి సమయంలోనే నీవు ఒక అతి అద్భుతమైన పుత్రునికి తండ్రివి అవుతావు. నీ యొక్క పుత్రుడు దానవుల పేరుకి అమరత్వం తెస్తాడు. ఎలా తెస్తాడు? ఎక్కడి నుంచి వస్తాడు పుత్రుడు? ఇప్పటిదాకా నాకు వివాహమే కాలేదు. ఇక పుత్రుడెక్కడి నుంచి ఉద్భవిస్తాడు? అసంభవమైన దానిని సంభవం ఎలా చేస్తారు? ఏమిటి, నీకు వివాహం కావడం అసంభవమా? నీకు పుత్రుడు ఉద్భవించడం అసంభవమా? వినురంబా, శీఘ్రకాలంలోనే నీ జీవితంలో ఒక స్త్రీ ప్రవేశిస్తుంది. ఆమె నీకు కలుగబోయే మహాపుత్రునికి మాత అవుతుంది. జయము జయము అగ్నిదేవునికి జయము! అగ్నిదేవునికి జయము! జయము అగ్నిదేవునికి జయము! ఓం బ్రహ్మదేవాయ నమః. బ్రహ్మదేవులను ప్రసన్నులను చేసి వరాన్ని పొందాలని రంభుడు మళ్లీ తపస్సులో లీనమైపోయాడు. ధనుపుత్రుడైన రంభునికి
ఒకే ఒక లక్ష్యం: ఇంద్రునిపై ప్రతీకారం. దేవదానవుల మధ్య సంఘర్షణ సదా జరుగుతూనే ఉంది, ఇంకా జరుగుతూనే ఉంటుంది అని అనడంలో అతిశయోక్తి ఏమాత్రమూ లేదు. దైత్యుల శ్రేయోభిలాషులు వారి ఉన్నతి కోసం మెలకువతో ఉంటారు. దేవతల హితోభిలాషులు వారి మంచి కోసం ప్రయత్నశీలులై ఉంటారు. దేవతల హితైషి అయినటువంటి నారదముని అటువంటి ఆలోచనల్లో మునిగి ఉండి ఒకనాడు వైకుంఠానికి విచ్చేస్తాడు. నారాయణ నారాయణ. ప్రణామం శ్రీహరి. శ్రీహరి, ఏమిటిది? లక్ష్మీదేవి కనిపించడం లేదేమిటి? నేను మీ ఇరువురి దర్శనకాంక్షతో ఇచ్చటకు వచ్చి తిని. దేవి లక్ష్మి ఎక్కడుందో మాకు తెలియదు నారదా. ఏమిటి? నారదా, నీవు ముల్లోకాల్లోనూ సంచరిస్తూ ఉంటావు. ప్రతి చోటు నీకు బాగా తెలుసు. దేవ, దానవ, మానవ, గంధర్వ, కిన్నరులను అందరినీ నీవు కలుసుకుంటూ ఉంటావు. నీవెక్కడా దేవీ లక్ష్మిని కలుసుకోలేదా? నారదా, మా వైపలా ఆశ్చర్యంగా చూస్తున్నావే? ఆలోచిస్తున్నాను. భగవంతుడు తన భక్తునితో ఈనాడిలా పరిహాసమాడుతున్నారేమా అని. సర్వజ్ఞులు, సర్వవ్యాపి, సర్వదర్శకులు అయి అన్ని క్షేత్రాల్లోనూ వెలసి ఉండి నేడు తమ భార్య విషయం గురించి నన్ను, తన భక్తుని అడుగుతున్నారే. నారాయణ నారాయణ. ఎవరైనా ఇది విన్నా ఎరిగినా వారు దీనిని పరిహాసమనుకోరా? ఈ ప్రపంచంలో ఎవరి వద్ద ఏది దాగదో వారే నాతో దాగుడు మూతలాడుతున్నారే. అలాగైతే మరి నీవు నాకు పదే పదే కొత్త సమాచారాలు ఎందుకు వినిపించవస్తావు? సంపూర్ణ జగతి విషయ జ్ఞానమున్నవాడు నీ ద్వారా అందిన విషయాల పూర్వజ్ఞానము లేనటువంటి వాడా? మాకన్నీ తెలుసని నీకు తెలిసి ఉండి కూడా పదే పదే మాకు జగత్తులోని సంగతి సందర్భాల విషయాలను చెప్పడానికి వస్తావు. ఎందుకు నారదా? క్షమించండి పరమాత్మ. అసత్య సంభాషణ చేసి సర్వజ్ఞులైన తమ వద్ద పట్టుబడకుండా నిజం చెప్పాలంటే నేను కేవలం తమ దర్శనార్థమే ఇచ్చటకు వస్తాను. సమాచారాలు చెప్పటమనేది ఒక సాకు మాత్రమే. అయితే మౌనంగా వచ్చి దర్శనం చేసుకువెళ్ళు. అక్కడివి ఇక్కడివి సర్వ జగత్తు యొక్క వార్తలు అందించి వ్యర్థ పరిశ్రమ ఎందుకు చేస్తావు? పరమాత్మ, అది నా వల్ల కాదు. నేను మౌనంగా ఉండి దర్శనం చేసుకోలేను. వాణీ సహాయంతో చూడగలిగే చక్షు సుఖం వర్ణనకు మించినది. ఇప్పుడు తమరు ఒక్క మాట చెప్పండి, లక్ష్మీమాత ఎక్కడున్నారు అని. నారాయణ నారాయణ. ఇదేమిటి ప్రభు? తమరు నా ధైర్యాన్ని పరీక్ష చేస్తున్నారా, లేదా రహస్య వాతావరణం సృష్టిస్తున్నారా? ఏది ఎలా ఉన్నా దానికి కారణమేమిటి? శ్రీహరి, ఏమిటి మీ ఈ పరిహాసము? తమరెందుకు చెప్పటం లేదు లక్ష్మీమాత ఎక్కడున్నారు? ఇంత వివసుడు అవుతున్నవే నారదా? మేము చెప్పాలని అనుకున్నట్లయితే ఈ పాటికి చెప్పే ఉండేవారం. ఇప్పటిదాకా చెప్పలేదంటే చెప్పవలసిన అవసరం లేదని నీవు గ్రహించుకుని ఉండాలి. ప్రభు, నేను తమ సన్నిహిత పరమభక్తుణ్ణి. నన్ను కూడా దూరంగా ఉంచుతున్నారా? ప్రశ్న దూరం దాచటం కాదు నారదా, పరిస్థితి గంభీరత అలాంటిది. మేము ఆశించేది నీవు స్వయంగా లక్ష్మీదేవి ఉనికిని కనిపెట్టి నిజం తెలుసుకోవాలి. ఆమె ఉనికిని కనుక్కున్నాక ఏమి తెలుసుకున్నావో, ఏం అర్థం చేసుకున్నావో మాకు కూడా తెలియబరచు. అవును దేవి లక్ష్మి, ఆ పరమశివ శంకరులు ఇచ్చిన సూచన ఏమిటంటే దానవ శక్తులను అన్నిటినీ కలిపి దండించవలనంటే మన దేవీ శక్తులను ప్రయోగించవలసి వస్తుందని. మనమా? అంటే మన ముగ్గురు దేవీలమా? దేవి సరస్వతి, నీవు, నేనునా? అవును దేవి లక్ష్మి. దాని తాత్పర్యం ఏమిటంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ కార్యబాధ్యతను మన ముగ్గురకు అప్పచెప్పాలనుకున్నారు. ఇప్పటి వరకు వారు చేస్తూ వచ్చిన ఆ కార్యాలను మనం చెయ్యాలిగా. ఇందులోనూ ఏదో రహస్యం ఉండాలి. దీనిని శివలీలానే అంటాను. శివలీలను గ్రహించటం నాకు కూడా కఠినమే. కఠినమా? అవును,
కారణమేమంటే ఒకవైపునేమో దానవుల వినాశనాన్ని ప్రోత్సహిస్తారు, రెండో వైపున దానవుల ఉన్నతిని కోరుతారు. పరమేశ్వరుడు దానవుల ఉన్నతిని కోరుతున్నారా? కానీ ఎందుకు? అది వారికే తెలియాలి. ఒక మాట నేను ఈ విషయాన్ని గురించి హెచ్చరిస్తే వారు దేవీ శక్తులను గురించి చర్చించసాగారు, దాని గురించి పొగడసాగారు. శక్తి దేవిదైనా దేవతలదైనా దానవ శక్తి చర్మసీమను అందుకోవాలి. అప్పటిదాకా ఎటువంటి శక్తి కూడా ఏమాత్రం పనిచేయదు. ఒకవేళ పరమేశ్వరుడు మన ముగ్గురు దేవీల నుండి అపేక్షిస్తున్నది మనం దానవ శక్తిని అంతమొందించడంలో అధిక పాత్రధారణ వహించాలనేమో. అవును, ఎక్కడో ఏదో అలాంటిదే అయి ఉండాలి. నాతో పాటు లక్ష్మీదేవిని కూడా కైలాసానికి రప్పించారన్నమాట. రండి శారదాదేవి, నేను అత్యవసర సంప్రదింపుల కోసం మీ ఇద్దరినీ ఆహ్వానించాను. బహుశా మనం ముగ్గురము కలిసి దానవ శక్తి విషయంలో మాత్రం కఠిన నిర్ణయం తీసుకోవాలి. కఠిన నిర్ణయమా? కానీ నారాయణ నారాయణ. ప్రణామం మాతలారా. నేను నా ఇచ్ఛాపూర్వకంగా ఇక్కడికి రాలేదు మాతలారా. అయితే మరి నీవు ఎవరి ఇచ్ఛానుసారంగా ఇక్కడికి వచ్చావు? నారాయణ నారాయణ. పరమాత్మ శ్రీహరి ఇచ్ఛా ప్రకారం వచ్చాను మాత. రావడానికి కారణం లక్ష్మీమాతకై అన్వేషణ. నా అన్వేషణ ఎందుకు? నారాయణ నారాయణ. అది ఒక్క విష్ణు పరమాత్మకే తెలియాలి. వారు నన్ను ఈ ఒక్క కార్యం చేయమన్నారు. నేను మిమ్మల్ని వెతకాలి. వెతికిన తరువాత ఆ విషయం గురించి వారికి చెప్పాలి. నారదా, నీవే స్వయంగా అంటూ ఉంటావు. ఇంకా నీకు ఈ నిజం కూడా బాగా తెలుసు. ప్రభువులు సర్వజ్ఞులని, మరి వారికి నా విషయం తెలియకుండా ఉంటుందా? అది నిజమే. నాకనిపిస్తోంది నీ ప్రభువులు నీతో పరిహాసమాడారేమోనని. నారాయణ నారాయణ. పరిహాసాలు వారు ఎప్పుడూ మీతోనే ఆడతారు. ఈవేళ నాతో ఆడారు. నారదా, మేమీ వేళ ఒక విశేష కారణంగా ఇక్కడ ఏకాంతంగా సమావేశమయ్యాము. మా పనిని నీవు భంగం చెయ్యకు. నీకు కొంచెమైనా మంచి మర్యాదలు తెలియాలి. నారాయణ నారాయణ. ఎప్పుడు నేను నా ముగ్గురు మాతలకు అనవసరం అప్రియమయ్యానో అలాంటప్పుడు నేను ఇక్కడ అధిక సమయం నిలిచి ఉండటం నాకు మంచిది కాదు. నారాయణ. నారదా, నీ వ్యవహార జ్ఞానహీనతను మా దోషముగా భావించకు. నీవు మాకు ఏమీ అప్రియుడవు కావు, అనవసరమూ కాదు. కానీ సమయాసమయాలను నీవు దృష్టిలో ఉంచుకోవాలి. అవును మాత, తప్పక గుర్తుంచుకోవాలి. భవిష్యత్తులో తప్పక గుర్తుంచుకుంటాను. ఇక నాకు సెలవివ్వండి. నారదుడికి మన ప్రవర్తన వల్ల బాధ కలిగినట్లుంది. నారదునికి బాధ కలిగించటం మన ఉద్దేశం కాదు. కానీ నారదుడు పరిస్థితిని అర్థం చేసుకోవాలి కదా. నేను చూస్తున్నాను, కొద్ది కాలంగా నారదుడు మన స్నేహాన్ని, తన చనువుని దురుపయోగం చేసుకుంటూ ఉన్నాడు. అందువల్ల జరిగినది సరిగ్గానే జరిగింది. ఇప్పుడు అతని చర్చ వదిలి మనము మన పూర్వ విషయం గురించి మాట్లాడదాము.